తెలంగాణలోని పేద మహిళలకు ఆర్థిక సాయం కోసం తీసుకొచ్చిన కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. ఈ రెండు పథకాలకు చట్టబద్ధత లేదంటూ దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకాలకు శాసనసభలో ఎలాంటి చట్టబద్ధత కల్పించకుండా కేవలం ప్రభుత్వ ఉత్తర్వుల ఆధారంగానే వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని పంపిణీ చేయడం రాజ్యాంగ విరుద్ధమంటూ న్యాయవాది విజయ్ గోపాల్ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ మేరకు కీలక ఉత్తర్వులు జారీ చేస్తూ ఆదేశాలిచ్చింది. విచారణలో భాగంగా పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఎలాంటి చట్టపరమైన ఆమోదం లేకుండా జీవోల ద్వారా తీసుకొచ్చిన పథకాలకు నిధులు ఖర్చు చేయడం చెల్లదని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గతంలో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఈ పథకాల అమలును నిలిపివేస్తూ స్టే విధిస్తూనే తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. దాంతో తదుపరి విచారణ సెప్టెంబర్ 9వ తేదీన జరగనుంది. ఈ నేపథ్యంలో కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు బిగ్ షాక్ తగిలింది. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన యువతులకు వివాహం సమయంలో ఆర్థిక సాయం చెందడం కోసం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పథకాలను 2014లో ప్రారంభించింది. తర్వాత వీటిని పరిధిని బీసీ, ఈబీసీ వర్గాలకు కూడా విస్తరించింది. ప్రస్తుతం ఈ పథకాల కింద అర్హులైన ప్రతి యువతికి ₹1,116 ఆర్థిక సాయం అందుతుంది. వధువుకు ఖచ్చితంగా 18 ఏళ్లు నిండాలనే నిబంధన కారణంగా బాల్య వివాహాలు తగ్గుతాయని అప్పటి ప్రభుత్వం భావించింది. అయితే ఈ పథకాలపై న్యాయవాది విజయ్ గోపాల్ ధర్మాసనం ముందు మాట్లాడుతూ ఎటువంటి చట్టపరమైన నిబంధనల మద్దతు లేకుండానే ఈ పథకాలను రూపొందించి అమలు చేశారన్నారు. ఆదాయ పరిమితులతో సహా అర్హత ప్రమాణాలను ఏ ప్రాతిపదికన నిర్ణయించారనే దానిపై ఎటువంటి స్పష్టత ఇవ్వడం లేదని ధర్మాసనానికి స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఈ పథకాల అమలును నిలిపివేస్తూ స్టే విధిస్తూ తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది హైకోర్టు ధర్మాసనం.